నీది ఎన్నో సంవత్సరం నీది పంట? 4 years కంప్లీట్ అయింది సార్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను. ఎక్కడ? హైదరాబాద్ HCL లో. ఇప్పుడు ఇంకా పని చేస్తున్నావా? వర్కింగ్ సార్. ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్. ఓ ఆదివారం అని మా మీద దయ తెలిసి వచ్చినావు. ఈ రోజు కటింగ్ ఉందని చెప్పి కటింగ్ ఉన్నదా? 2 weeks ఒకసారి నేను వస్తాను. మెయింటెనెన్స్ ఎక్కువ తక్కువ ఉంటుంది మా కదా. ఫాదర్ ఉన్నప్పుడు 7 ఎకరాల పేరు మీద నాకు ఎకరానికి మా ఫాదర్ కి 70,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు కౌలు కోసం. ఏది వరి అయితే? వరి అయినా కానీ పత్తి అయినా కానీ 70,000 ఇచ్చేవాళ్ళు. సో నేను ఆలోచించి మనకు 70,000 వస్తుందని చెప్పి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉండే నాకు. ఇప్పుడు IT ఇంజనీర్గా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉందని చెప్పి నేను సార్ వాళ్ళని అప్రోచ్ అయ్యి కన్నడ సార్ వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళతో పాటు అశ్వరావుపేటకు వెళ్ళి విజిట్ అయ్యి ప్లాన్స్ అన్నీ చూసిన తర్వాత ఈ పామ్ ఆయిల్ అనేది ది బెస్ట్ పంట అని చెప్పి సార్ వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు. ప్లస్ నాకు కూడా సార్ వాళ్ళ నమ్మకంతో నేను కూడా ప్రొసీడ్ అయిపోయి మొక్కలు పెట్టించాను. ఎకరానికి 57 చెట్లు పడుతుంది సార్ ఇది. సో మొత్తం ఓవరాల్గా 7 ఎకరాలకు నేను ఎకరానికి 7 ఎకరాలు ఇంటూ 57 మొత్తం 400 మొక్కలు పైన నేను పెట్టించాను. సో ఫస్ట్ 3 years నాకు కేసీఆర్ సారు అంతర్ పంట గురించి కూడా 4,200 రూపీస్ కూడా నాకు పంటకి వేశారు. రైతు బంధు వచ్చింది టైంకి, సార్ టైంలో అంతర్ పంట ఇవి కూడా వచ్చినాయి. నేను ఇంటర్ క్రాప్ కూడా పుచ్చతోట చేసి నేను వెళ్ళి భూపాలపల్లిలో కూడా సేల్ చేశాను సార్. వాటర్ మిలన్ కూడా పుచ్చతోట అలాగే పత్తి కూడా వేసాను, కందులు వేసాను. సో అన్ని వీటితో పోలిస్తే అందరికీ అంటే రైతులకు అవగాహన లేక 4 సంవత్సరాలు వెయిట్ చేయలేక ఈ పంటను ముందుకు రావట్లేదు బేసిక్గా. సో నా అడ్వైజ్ ఏంటంటే 4 years మీరు పెట్టుబడి పెట్టండి, మర్చిపోండి. ఫస్ట్ ఇయర్ నుంచే నాకు ఈ ఇయరే నాకు 4 నుంచి 5 టన్నుల దిగుబడి స్టార్ట్ అయింది ఆల్రెడీ. ప్రతి 15 రోజులకు ఒకసారి కటింగ్ ఉంటుంది. ప్రతి 15 రోజుల ఒకసారి మనకు అమౌంట్ కూడా టైం టు టైం బ్యాంక్ అకౌంట్కి సార్ వాళ్ళ ఇండస్ట్రీ నుంచి అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు. సో మాకైతే నాకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఎలా అయితే మంత్లీ ఇన్కమ్ ఉందో దానిలాగానే ఇది కూడా నాకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది. అది ఇడిచిపెడతావు అయింది మరి? ఎక్కడ సాఫ్ట్వేర్ ఎక్కడ చేస్తున్నావు? HCL. ఏం చేస్తావు HCL? SAP కన్సల్టెంట్ సార్. SAP కన్సల్టెంట్. నేను ఐఎమ్ హ్యావింగ్ ఓవరాల్ 10 years ఎక్స్పీరియన్స్. కానీ ఇప్పుడు మీ దోస్తులకు చెప్పినావు మరి అందరికి? మీకు సాఫ్ట్వేర్ కంపెనీలలో చాలా మందికి చెప్పాను, చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్నారు, చాలా మంది రెడీగా కూడా అంటే లాస్ట్ 2 years లో కూడా వేసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఉన్నారు. నేను కూడా అడ్వైజ్ చేస్తున్నా రైతులకు ఏంటంటే ఈ పంట వేసి వెయిట్ చేయండి 4 years వరకు. తర్వాత మాత్రం దాని ప్రతిఫలం అనేది 100% నెల ఇన్కమ్ వచ్చే పంట అయితే ఈ ఉన్న వాటిలో అయితే ది బెస్ట్ పంట ఆయిల్ పంట తప్ప ఇంకా వేరే అయితే లేదు. ప్లస్ దీని మనకు దిగుబడి చాలా చేసుకుంటున్నాం. సో మనం దిగుబడి చేసుకునే బదులు మనమే పండించుకుంటే మనకు రేట్ వస్తుంది, అన్ని రకాలుగా బాగా యూటిలైజ్ అవుతుందని చెప్పి సూపర్ ఎవ్రీ నేను వచ్చి కటింగ్ చేసుకుంటున్నాను. చాలా బాగుంది సార్ నాకు. అంటే సూపర్ సార్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ అన్ని రకాలుగా. అమ్మ ఎక్కడ ఉంటుంది అనిల్? అమ్మ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ హైదరాబాద్ ఉంటారా? సో ఇక్కడ ఎవరు లేరు? ఇక్కడ నేను ఇక్కడ ఇల్లు ఉంది, ల్యాండ్ ఉంది. నేను మనిషిని పెట్టుకొని మానిటరింగ్ చేసుకుంటే ఎవ్రీ 15 days ఒకసారి వస్తూ. ఎంత పొలం ఉంది నీకు? నాకు మొత్తం 11 ఎకరాలు ఉంది. 11 ఎకరాలు మొత్తం పెట్టినావా? 7 ఎకరాలు పెట్టాను. రిమైనింగ్ వచ్చేసి కొంచెం వాటర్ సోర్స్ లేదని చెప్పి వేరే పంట ఇప్పించాను. మీ పేరేమంటారన్నా? నా పేరు మోహన్ రెడ్డి అన్న. అందరు మాకు చెప్పేది ఏంటంటే రైతు కొడుకు రైతు అయ్యేందుకు నామోషి అని చెప్తారు. చదువుకున్న పిల్లలు అనుకో, ఆయనకు వ్యవసాయం చేయాలంటే ఇష్టం ఉండదు, రైతు పిల్లలు ఇవాళ వ్యవసాయంలోకి వచ్చేందుకు ఇష్టపడతలేరని మాట్లాడతారు. కానీ ఆ పిల్లగాడు చెప్తుంటే సంతోషం ఎక్కడ అనిపించిందంటే అటు పని చేసుకుంటుండు, సాఫ్ట్వేర్ చదువుకున్నాడు కాబట్టి ఇంజనీరింగ్ పని చేసుకుంటుండు, ఇటు దిక్కు మళ్ళీ ఇక్కడ వచ్చి వ్యవసాయం కూడా చేస్తాడు. వ్యవసాయం అంటే కొత్త తరహా వ్యవసాయం చేస్తాడు. సో అనిల్ లాంటి స్టోరీలు. నెక్స్ట్ మీ పిల్లలు అనుకో, మీ పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు? మా పిల్లలు అది సాఫ్ట్వేర్ అంటారు, ల్యాబ్కి పోతాడు. సాఫ్ట్వేరేనా మీది కూడా? మరి అనిల్ నెంబర్ మాట్లాడతాడు, మాట్లాడి మరి అనిల్ తరాలని మీ దగ్గర కూడా. మీకెంత ఉంది పొలం? మాకు ఇప్పుడు నేను పెట్టింది అయితే 6 ఎకరాలు పెట్టిండ్రు. 2 ఎకరాలు వేరే కారణది కానీ దాని బావి లేదు. నీళ్ళు బాగా గుంజుతుందా ఇది పంట? అవసరమా? వాటర్ బాగానే ఉంది. చాలా తక్కువ సార్. వరితో 2-3 ఏళ్ళు ఏందో అనుకున్నా. ఇప్పుడు పంట కష్టాలు ఇక రమణారెడ్డి సార్ను మర్చిపోకుంటే యాది కత్తుండు. సార్ చెప్పింది ఆసార్ చేసింది ఇదంతా అంతేనా? మాకు ఆసార్ చేసింది. సంతోషం. ఎకరం పొలానికి పెట్టే నీళ్లు 3 ఎకరాల అమ్మాయికి సరిపోతుంది. 1 ఎకరం వరి పొలానికి పెట్టేది 3 ఎకరాలకు సరిపోతుందా? ఇంకొకటి ఏంటంటే ప్రకృతితో సంబంధం లేకుండా వర్షాలు పడినా ఎండలు పడినా మనకు ఈ పంటకైతే డ్యామేజ్ అవుతుంది అనేది అయితే లేదు. నష్టం అనేది లేదు. మనకి ఎట్లున్నా కూడా గెలా తీసేసుకుంటారు, అమ్ముకుంటే కొనేస్తారు. అమౌంట్ కూడా 15 days ఇస్తారు. అదే వేరే పంటలు చూసుకుంటే వరి కానీ పత్తి కానీ ఇంకా వేరే ఏది చూసుకున్నా కూడా మార్కెటింగ్ మాత్రం చాలా ప్రాబ్లం ఉంది. మిర్చి కానీ
ఏదైతే గ్యారంటీ కొనేటోళ్ళు గ్యారంటీ కొనడం గ్యారంటీ ఏదైనా కూడా మనకు మంత్లీ ఒక రేట్ ఫిక్స్ చేస్తున్నారు. ఆ మంత్ బేసిస్ మీద ఆ మంత్లో మనం ఎన్ని టన్నులు ఇచ్చినా కూడా అన్ని టన్నుల బేస్ మీద మనకు అమౌంట్ వచ్చేస్తుంది రెగ్యులర్. అంటే ఇది కింద మీద ఏదేం లేదా, రేటు కింద మీద ఆవిడ పైకి ఓడి కిందికి నేను పెట్టినప్పుడు 12,000 ఉంది సార్, ఇప్పుడు 24,000 ఉంది. ఒకవేళ రైతుకు చాద కాకపోతే 2 ఏళ్ళు ఏం చేయక ఊరుకొని చెట్టు చచ్చిపోతాడు. అలా 2 ఏళ్ళ తర్వాత అయ్యో అందరికి బాగా వస్తానే పైసలు, నేను మళ్ళీ పెట్టుకుంటా అని మళ్ళీ వాటర్ పెట్టుకుని మళ్ళీ పంట వస్తుంది, చెట్టు చచ్చిపోతుంది. ఇప్పుడు నేను పెడితే మా వాళ్ళు కూడా మొన్నటి దానికి ఎందుకు పెట్టుకున్నావు ఆ కంప అన్నారు. మొన్న నాకు పంట వచ్చేలకు నేను పెడతా అంటున్నారు. ఇప్పుడు డీడీ కూడా కట్టింది సార్. మా విలేజ్ లో నేను ఒక్కనే పెట్టాను సార్, 6 ఎకరాలు పెట్టిన. 6 ఎకరాలు. మీ పేరు ఏందన్నా? సుదర్శన్ రెడ్డి. సుదర్శన్ రెడ్డి అన్న. ఏ ఊరు? గుమ్మడివెల్లి, టేక్మట్ల మండలం. గుమ్మడివెల్లి. ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి వెళ్ళి? ఇక్కడికి వెళ్ళి 25 కిలోమీటర్లు. 25 కిలోమీటర్లు. నమస్కారం. అయితే మేము పెట్టినాక నా పంట వచ్చేదాకా నేను విఫలం పెట్టామన్నారు. ఇప్పుడు నా పంట చూసి ఇప్పుడు 40 ఎకరాలు తయారయ్యారు. 40 ఎకరాల వాళ్ళు అడ్వాన్స్ కట్టారు. సూపర్. మీ పిల్లలు ఏమంటారు మరి? మా పిల్లలు వాళ్ళు ఏమన్నాగా నేను ఉన్నంతసేపు అయితే నేను చేస్తానని ఉన్నా. అంతేనా? 6 ఎకరాలు ఉండే, ఇప్పుడు ఇంకొక 4 ఎకరాలు కొన్నా. 4 ఎకరాలు కూడా మళ్ళీ ఫామ్ అయ్యారు. సో కేసీఆర్ సార్ మంచి ఆలోచన చేసిండు. ఇది ఇదని కాదు సార్, ఎవ్రీథింగ్ రైతుకు కానీ సామాన్య ఒక పుట్టిన ఈ పాపకాన్ నుంచి చనిపోయే ముసలైన వరకు ప్రతి ఇంటికి అడగకుండా కూడా సంక్షేమ పథకాలు వచ్చినాయంటే సార్ మేము అంటే గత మరి భూపాలపల్లిలో ఎందుకు కోపం వచ్చింది మీకు? చెప్పేదంతా ముచ్చట మంచిగానే ఉంది కానీ మరి భూపాలపల్లి ఎందుకు కోపం వచ్చింది? ఆశపడ్డారా? లేక ఏమైంది? ఇదే 2 లక్షల రుణం మాఫీ మీద ఆశపడ్డారా? దేని మీద ఆశపడ్డారు? మాటల వల్ల సార్. అది అంటే పబ్లిక్ నాడి ఏంటంటే 2 సార్లు ఓడిపోయిండు, 2 సార్లు పైసలు ఖర్చు పెట్టిండు. ఇక్కడ ఎమ్మెల్యేనా? అంతే. అయ్యో పాపం అన్నారు. మరి ఇప్పుడు మనల్ని కూడా అనాలి అయ్యో పాపం అని. పరిస్థితే లేదు సార్. యూరియా దొరుకుతుందా ఇప్పుడు? 2 వస్తాలంటే ఏమంటే రైతులకు అసలు ఇస్తలేరు సార్. ఏమంటే వేరే ఆప్షన్ ఆప్షన్ లేదు. యూరియా బుకింగ్ ఉండదు సార్ మాకు ఏమంటారు? పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఏమంటారు? 11 kV 33 11 kV అట్లాంటి పోయినప్పుడు చెట్లు బర్న్ అవుతున్నాయి, దాన్ని షిఫ్ట్ చేయాలంటే చెట్లు బర్న్ అవుతున్నాయి. అచ్చా, పొడుగు పెరిగినాక కొమ్మలు దాక్తేనా? 4 లైన్లు ఉన్నాయి, కుసలు మాడుతున్నాయి. ఏం చేయాలో అర్థమైంది. విచ్చల పెట్టి అప్పుడు లైన్లు వేసిండ్రు. మేము ఈ ఫామ్ ఆయిల్ పెట్టే సంతోషం మీద ఆ అంటే సంతోషం ఈ చెట్టు ఇంతకంటే పెరుగుతుందా ఇంకా? అవునా? కొబ్బరి చెట్లు ఎత్తుంటే అంత ఎత్తుంటాయి. కొబ్బరి చెట్లు అంత ఎత్తు అయితే? ఓహో. 30 ఏళ్ళ గడువు అది. కాసుకుంటూ పోతా ఉంటాయి. అంటే ఇక 30 ఏళ్ళు పెరుగుతుంది అది? 30 ఇయర్స్ వరకు కంటిన్యూస్ పెట్టిన 30 ఇయర్స్ క్రాప్ వస్తూనే ఉంటుంది. అట్లా కాదురా, అంటే 30 ఏళ్ళు ఇంకా ఎంత పెరగాలి మరి చెట్టు? అవునా? ఇది మనకు షార్ట్ వెరైటీ ఇచ్చారు సార్. ఇప్పుడు మనకి మంచి వెరైటీ అంటే నాకు ఇప్పటికిప్పుడైతే పరిష్కారం లేదు కానీ మరి మన ప్రభుత్వం అయితే 2 నెలల్లో వస్తుంది, పక్కా వస్తుంది నాకైతే. అవు మరి మార్పు మీరు కోరుకున్నారు కదా, నేనేం చేయాలి? భూపాలపల్లిలో మార్పు వాళ్ళు చేయరు, నేను చెప్తూ ఉల్టా చేస్తాడు. నేను చెప్పినా అనుకో రేవంత్ రెడ్డి లాగిచ్చిండు. ఏందే? కేసీఆర్ గోదావరి నీళ్ళు లాగిచ్చిండు. మా రామరెడ్డి సారు అక్కడక్కడ వాగుల మీద డ్యాములు వేసి చెక్ డ్యామ్లు వేసి అందుబాటులో ఎట్లా చేయాలంటే అది చేసిండ్రు. కానీ నేనే అది వరకు మా పెద్ద వాగుల నీళ్లు దార ఎండిపోయేది. ఇది వాగులలో బోర్లు వేసింది. ఎట్లా అని చెప్పి ఇట్నే మా అటువంటి రైతులైన వరకు అక్కడక్కడ డ్యాములు కట్టించండి. అవును. అది అయితే నేను ఒక మాట, ఇప్పుడు నేను ఎడిగో వచ్చిన అంటే మీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిరు కదా, కట్టిన కాడ ఎక్కడనైతే నీళ్లు కిందికి గోదావరిలో ఉత్త సముద్రంలోకి వస్తున్నాయో ఆ నీళ్ళని ఎత్తిపోయకుండా కావాలని ఎండబెడతాడు. ఆ 2 పిల్లర్లు ఏదో అయినాయి కిందికి అయినాయి అని చెప్పి మొత్తం ప్రాజెక్ట్ కూలిపోయింది అని బదలాం చేసుకుంటా నీళ్ళు కిందికి పోనిస్తాడు. అసలు ఆ బరేజ్ దగ్గర పోకుండా మేడిగడ్డను ముట్టకుండానే